Every file is going to be break into blocks, and all the blocks will be storing into the different nodes with the replication, isn't it? Yesterday we seen that example very clearly. Venkat, I want to put the 1 GB file into HDFS. When I am going to put this 1 GB file to HDFS, my 1 GB file is going to be break into the blocks. Here 1 GB file ఎన్ని blocks వచ్చినాయి? 16 blocks వచ్చినాయి. But replication తో ఎన్ని వచ్చినాయి? మొత్తం 48 blocks. అవునా? ఈ ఎవరు ఫైల్ ని బ్రేక్ చేసింది? నేమ్ నోడ్, మాస్టర్ మెషిన్. నేమ్ నోడ్ ఫైల్ ని బ్లాక్స్ గా బ్రేక్ చేసి నేమ్ నోడే ఆ బ్లాక్స్ ని రీప్లికేషన్ తో మల్టిప్లై చేసి అన్ని బ్లాక్స్ ని డిఫరెంట్ నోడ్ లో ప్లేస్ చేస్తుంది. వాట్ ఇట్ నౌ? అర్థమైందండి? అర్థమైంది. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ లో ప్రతి స్లేవ్, ప్రతి డేటా నోడ్ అనేది ఇట్ గివ్ ద రిపోర్ట్ టు ది నేమ్ నోడ్. నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉంటుంది స్లేవ్ కి మాస్టర్ కి. అదే హార్ట్ బీట్ అంటాం. ఎవ్రీ 3 seconds కి స్లేవ్ అనేది మాస్టర్ రిపోర్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ బీట్. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ స్లేవ్ విల్ నాట్ రిపోర్ట్ టు మాస్టర్, దట్ మీన్స్ స్లేవ్ ఇస్ డేటా ఓన్లీ. అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ? మరి ఇంత హెచ్డిఎఫ్ఎస్ ఎక్కడ రన్ అవుతుంది? క్లౌడ్ లో రన్ అవుతున్నప్పుడు మన మెషిన్ కి ఎలా యాక్సెస్ తీసుకుంటాడు అడ్మినిస్ట్రేటర్? ఐ మెన్షన్ నేమ్ నోడ్ ఐపీ అడ్రస్. వేర్ ఎవర్ హెచ్డిఎఫ్ఎస్ రన్నింగ్ ఇన్ ద వరల్డ్, it running in the cloud or where else, somewhere else in the world, but we will take the simply name node IP address. Okay, right? See that. Anyway, before going to see that HDFS IP address URL, again I'm explaining that the file you put into HDFS, the file is going to be break into blocks. That's 100%, and multiply with replication. People asking question, why not 64 MB ఏంటి, 32 తీసుకోవచ్చు కదా, 112 MB కూడా తీసుకోవచ్చు కదా, అంత స్మాల్ సైజ్ తీసుకుంటే మెటా అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కదా, రైట్? ఈ మెటా ఇన్ఫర్మేషన్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? ఏ నోడ్లో ఏ బ్లాక్ ఉందని ఎవరు హోల్డ్ చేస్తున్నారు? నేమ్ నోడ్. అవునా? సో హోల్డ్ చేస్తున్నప్పుడు నేమ్ నోడ్కి బటన్ అయిపోతుంది తక్కువ బ్లాక్ తీసుకుంటే. అందుకే ఇండస్ట్రీ ప్రాక్టీస్ 64 MB అండి బ్లాక్ సైజు, ఆర్ లేకపోతే రైట్ 128 MB is recommended అండి. ఎనీ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. 64 MB block size, maybe 120 MB blocks అంతే. వెంకట్, ఐ వాంట్ టేక్ ద లెస్ దెన్ 64 MB తీసుకోవచ్చు, బట్ దేర్ ఇస్ నో పర్పస్ టు టేక్ ద లెస్ దెన్ 64 MB. అర్థమైందా? ప్రొడక్షన్ లో మీరు ఇఫ్ యూ సీన్ ఎనీ ఫైల్ గ్రేటర్ దెన్ 64 MB, దట్ ఈస్ అ బిగ్ ఫైల్. ఇఫ్ యూ సీన్ ఎనీ ఫైల్ లెస్ దెన్ 64 MB, దట్ ఈస్ అ స్మాల్ ఫైల్. గొడవ పాయింట్, అది పాయింట్. సరేనా? సో బ్లాక్ సైజ్ అనేది 64 MB అంటే అది స్మాల్ కదండి. 64 MB అంటే ఇట్స్ నాట్ స్మాల్ సైజ్. మనం ఒక 5 minutes లో కూడా 64 MB ఫైల్ క్రియేట్ చేయలేం, రైట్ నా? సో ఒక బ్లాక్ సైజ్ 64 అనమాట. ప్రతి మెషిన్లో నీ ఫైలు స్టోర్ అయిపోతుంది. ఎలా? బ్లాక్స్గా. నీ ఎంటైర్ ఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ 1 GB ఫైల్ అని మెన్షన్ చేశాను. 16 blocks ఒకటే మెషిన్లో స్టోర్ అవ్వట్లేదు, డిస్ట్రిబ్యూటింగ్ అయిపోతుంది డిఫరెంట్ మెషిన్లోకి విత్ రిప్లికేషన్. అండర్స్టాండ్? అలా గెట్ మై పాయింట్? ఓకే గైస్, చూడండి ఇప్పుడు మీకు వెరీ క్లియర్గా డయాగ్రామ్ చూపిస్తాను. రైట్, ఎస్ వైష్ణవి వచ్చిందా టాస్క్ మీకు? రైట్, మెయిల్కి వచ్చింది కదా? తర్వాత చూద్దాం. సీ మై స్క్రీన్ గైస్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ డయాగ్రామ్ లో మీరు చూడండి, ఇది హెచ్డిఎఫ్ఎస్. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది నిన్నటి నుంచి మీకు హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవునా? ఈ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ ని మ్యాప్ ప్రొడ్యూస్ ఇన్క్లూడ్ చేయట్లేదు. చెప్పాను మనకి రెండు అడూప్ ఆర్కిటెక్చర్ రెండు ఉన్నాయి. హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్వి1 తో హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్వి2 తో నేను చెప్పాను. అండ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్వి1 తో సంబంధించిన హెచ్డిఎఫ్ఎస్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఓకే, ముందు హెచ్డిఎఫ్ఎస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మ్యాప్ ప్రొడ్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ టోల్డ్ హెచ్డిఎఫ్ఎస్ ఓన్లీ ఫర్ స్టోరేజ్ అండి, మ్యాప్ ప్రొడ్యూస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి ఇక్కడ డయాగ్రామ్ చూడండి, వెరీ క్లియర్ గా ఉంది. ఎన్ని నోట్స్ మై క్లస్టర్? ఇక్కడ హౌ మెనీ నోట్స్ క్లస్టర్ హియర్? 16. How many nodes here? In MapReduce, 16. Oh yeah, can you see my screen, guys? Yeah. How many nodes in the cluster here? 12 nodes. 12 nodes. How many slaves? Yeah, slaves are 12 kada. Oh, come on, yeah, please. Slaves. Concentration 11. Yeah. 11 data nodes are slaves. Yeah, one is name node kada. Okay, 11. The only one.
ఇక్కడ నేను పాయింట్ తప్పు ఉంది. నేమ్ నోడ్ ఎప్పుడు ర్యాక్ లో ఉండదు. నేమ్ నోడ్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ ది ర్యాక్. డయాగ్రామ్ లో ఒక మిస్టేక్ ఉంది. నేమ్ నోడ్ ఇప్పుడు ర్యాక్ పైనే ఉంటుంది. isn't it? ఓకే, ర్యాక్ లో ఉండేవి నోట్స్ స్లేవ్స్ అన్నమాట. అర్థమైందా? ఓకే, మీరు ఇక్కడ చూడండి నేమ్ నోడ్ ఇక్కడ నీ ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ 1. ఫైల్ 1 ని డెవలపర్ ఈ ఫైల్ 1 HDFS లో పెడదాం అనుకున్నప్పుడు నేమ్ నోడ్ ఆ రిక్వెస్ట్ తీసుకొని ఆ ఫైల్ ని 3 బ్లాక్స్ గా బ్రేక్ చేసింది. చెప్పండి, ఇక్కడ 3 బ్లాక్స్ గా బ్రేక్ చేసిందంటే నీ ఫైల్ సైజ్ ఎంత చెప్పండి? వాట్ ఈస్ యువర్ ఫైల్ సైజ్? 64. 64. Before multiply by 3 ఎంత? 12. 120. Sorry. 192. 192. Yes, 3 yeah. Obviously it come approximately 192 MB ఫైల్ ని డెవలపర్ ఫైల్ HDFS పెడతానప్పుడు ఇమీడియట్ గా HDFS లో నేమ్ నోడ్ ఏం చేసి రిక్వెస్ట్ తీసుకున్న వెంటనే నేమ్ నోడ్ ఆ ఫైల్ ని 3 బ్లాక్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు చూడండి నేమ్ నోడ్ ఈ బ్లాక్స్ ని డిఫరెంట్ నోట్స్ లో పెట్టేస్తుంది ఇన్ ద డిఫరెంట్ ర్యాక్స్ లో. అవునా? చెప్పండి, యాక్చువల్ బ్లాక్స్ 3. ఇప్పుడు రీప్లికేషన్ ఎన్ని బ్లాక్స్ వస్తాయి మొత్తం చెప్పండి? విత్ రీప్లికేషన్ హౌ మెనీ బ్లాక్స్? 9. 9. అవునా? అంటే 9 Yeah, బ్లాక్స్ 9. ఏంటి? బ్లాక్ 1, బ్లాక్ 1, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 2, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 3, బ్లాక్ 3, అలాగా బ్లాక్ 9, బ్లాక్ 9, బ్లాక్ 9. అవునా? రైట్. రీప్లికేషన్ అనేది ఫండమెంటల్ అండి. ఏ ఫైల్ HDFS లో పెట్టినా ఆ ఫైల్ రీప్లికేషన్ తో మల్టిప్లై అయ్యే డిఫరెంట్ మెషిన్ లో స్టోర్ చేస్తుంది నేమ్ నోడ్. రీప్లికేషన్ లేకుండా బిగ్ డేటా అనాలిసిస్ లేదు. రీప్లికేషన్ అనేది ఫండమెంటల్ ఆఫ్ ది బిగ్ డేటా ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ స్లేవ్స్ అనేవి సింపుల్ కమ్యూనిటీ హార్డ్వేర్స్. నోట్స్ నార్మల్ గా ఫెయిల్ అవుతుంటాయి. ఈవెన్ నోడ్ ఇస్ ద ఫెయిల్, ఐ డోంట్ వాంట్ లూజ్ ద డేటా, ఇజంట్ ఇట్? నోడ్ 1 లో బ్లాక్ 1 ఉంటే అదే కాపీ నోడ్ 8 లో ఉంటుంది. నోడ్ 1 ఫెయిల్ అవుతే డేటా సేఫే కదా, ఇజంట్ ఇట్? అందుకే రీప్లికేషన్ ఇస్ ద మెయిన్ పాయింట్ అనమాట. నేను అడగొచ్చు, రీప్లికేషన్ ట్రీ తీసుకోవడం వల్ల ఎక్కువ స్టోరేజ్ అవుతుంది కదా వెంకట్ అంటారు. ఎస్ అవుతుంది, తప్పదు మరి. అర్థమైందా? ప్రొడక్షన్ లో రీప్లికేషన్ ట్రీ ఉంటుంది. వాట్ ఆఫ్ పాయింట్? అందుకే ఇందాక చెప్పాను, అడ్మినిస్ట్రేటర్ నెంబర్ ఆఫ్ నోట్స్ డిసైడ్ చేయాలంటే HDFS ప్రిపరేషన్ కి నాట్ ఓన్లీ క్లయింట్ ఇచ్చే డేటాబేస్ సైజే ఇంక్లూడ్ చేస్తూ రీప్లికేషన్ కూడా ఎంత తీసుకున్నామో ఇంక్లూడ్ చేసుకుని ఈ షుడ్ డిసైడ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ టు ప్రిపేర్ ద HDFS. వాట్ ఆఫ్ పాయింట్? ఓకే, రైట్. సీ దాట్ నౌ నేమ్ నోడ్ చూడండి, బ్లాక్ ని నోడ్ 1, 2 లో పెట్టించింది. నేమ్ నోడ్ బ్లాక్ 1 అనేది నోడ్ 2 ర్యాక్ 1 లో ఉన్న నోడ్ 2 లో పేజ్ చేస్తుంది. ఇంకా అదే కాపీని నేమ్ నోడ్ చూడండి ర్యాక్ 2 లో ఉన్న నోడ్ 1 లో ప్లేస్ చేస్తుంది. అదే కాపీని ర్యాక్ 2 లో ఉన్న నోడ్ 2 లో ప్లేస్ చేస్తుంది. చెప్పండి, ఇంకెన్ని రిమైనింగ్ బ్లాక్స్ ఉన్నాయి? స్టిల్ హౌ మెనీ రిమైనింగ్ బ్లాక్స్? 6. 6. am I right? Now see that now రిమైనింగ్ 6 బ్లాక్స్ ని కూడా నేమ్ నోడ్ సక్సెస్ఫుల్ గా డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్స్ లో పెట్టేసింది. అవునా? అర్థమైందండి? ఇప్పుడు సపోజ్ Yeah. ర్యాక్ 1 లో ఉన్న నోడ్ 3 ఫెయిల్ అయింది అనుకోండి, ఎస్ డేటా సేఫ్. ఎందుకంటే ర్యాక్ 1 లో ఉన్న నోడ్ 3 లో ఉన్న బ్లాక్ 3 సేమ్ కాపీ ర్యాక్ 3 లో ఉన్న నోడ్ 3 లో ఉంది. అలానే ఓకే, డేటా లాస్ అవ్వదు. అందుకనే మన రీప్లికేషన్ అనేది ఫండమెంటల్. అర్థమైందండి మా పాయింట్? ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఒకటే మెషిన్ లో ఉండదు నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? ఇలా పార్ట్స్ గా వెళ్ళిపోతుంది డిస్ట్రిబ్యూట్. అర్థమైందా? మరి మీరు అడగొచ్చు, ఏ నోడ్ లో ఏ ఫైల్ బ్లాక్ ఉంది, ఏ నోడ్ లో ఎంత స్పేస్ ఉంది? హూ ఈజ్ నోస్? నేమ్ నోడ్ నోస్. నేమ్ నోడ్ మెయింటైన్ ద మెటా డేటా. నేమ్ నోడ్ మెయింటైన్ ద మెటా డేటా. ఏ నోడ్ లో ఏ బ్లాక్ ఉందనేది నేమ్ నోడ్ మెయింటైన్ చేస్తుంది. గాట్ ఇట్ నౌ? క్లియర్ మై పాయింట్? అందుకే నేమ్ నోడ్ ఇస్ ఆల్సో కాల్డ్ మెటా నోడ్. ఇట్ ఈస్ ఏ రైట్ మాస్టర్ మెషిన్. అర్థమైందండి? డెవలపరు మీరు మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ HDFS లో పెడతామండి స్కూప్ రన్ చేసి. మనకి ఏ ఫైల్ ఏ నోడ్ లో ఉంది అనవసరం, మనకి ఫైల్ నేమ్ తెలిస్తే చాలు. వెన్ యూ వర్కింగ్ యాజ్ అడూబ్ డెవలపర్ ఈ ప్రాజెక్ట్ లో మన ఫైల్ నేమ్ ఏంటి అంతే. ఆ ఫైల్ HDFS నోట్స్ లో ఎక్కడ స్టోర్ అయి ఉంది, అది నేమ్ నోడ్ మెయింటైన్ చేస్తుంది ఎక్కడెక్కడ ఉందో. అర్థమైందండి? రైట్ పాయింట్? Yeah. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ ఫైల్ ని అనలైజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేమ్ నోడ్ ఎన్ని బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ని మ్యాప్ డిస్క్ ఇస్తుంది ప్రాసెస్ చేయమని చెప్పండి. ఎన్ని బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ప్లీజ్ 9. 192 blocks.
92 192. 192 బ్లాక్ ఏంటండి? అసలు ఏమి పాయింట్ చెప్తున్నారు మీరు? నేను అడిగిన పాయింట్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? 192 ఏంటి? ఒకసారి question- ఇందులోనా త్రీ మటన్ బ్లాక్ ఉందాం. త్రీ ఒకసారి బ్లాక్స్ క్వశ్చన్ చెప్పరా? స్లేవ్స్ కి. ఏంటి? 192 ఏంటి? నాకు అర్థం కావట్లేదు అసలు పాయింట్. ఒక్కసారి క్వశ్చన్ చెప్పరా? 192 బ్లాక్స్ ఏంటి? మీరు అన్నది 192 బ్లాక్ ఏంటి? మీరు అన్నది 192 ఎంబీ నోట్స్ నోట్స్ నోట్స్. బ్లాక్స్ అన్నారా? యా యా. నో నో ఎంబీ ఎంబీ. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఇప్పుడు ఈ ఫైల్ ని అనలైజ్ చేయాలనుకున్నప్పుడు డెవలపర్ నేమ్ నోడ్ ఎన్ని బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ని మ్యాప్ ప్రొడ్యూస్ ఇస్తుంది ప్రాసెస్ చేయమని. ఎన్ని బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? 3 blocks. 3 బ్లాక్స్ ఉంది. యాక్చువల్ బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే, నాట్ బి విత్ రిప్లికేషన్. యాక్చువల్ బ్లాక్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు రైట్ ఒకటో పాయింట్, యాక్చువల్ బ్లాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యాక్చువల్ బ్లాక్ లేదని కరెక్ట్ అయినప్పుడు, యాక్చువల్ బ్లాక్ మెషిన్ డెడ్ అయినప్పుడు రిప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నేమ్ నోడ్. అర్థమైందా? యాక్చువల్ బ్లాక్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు రిమైనింగ్ బ్లాక్ రిప్లికేషన్ ఇవ్వదు. ఓన్లీ నీ ఫైల్ యాక్చువల్ బ్లాక్ ఇన్ఫర్మేషన్ నేమ్ నోడ్ మ్యాప్ ప్రొడ్యూస్ ఇస్తే మ్యాప్ ప్రొడ్యూస్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది, డేటాని రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ చేసి ఆ రిట్రీవ్ అయిన రిజల్ట్స్ కూడా హెచ్డిఎఫ్ఎస్ లోనే స్టోర్ అవుతుంది. అర్థమైందండి? ఓరేనా? Yeah. ఆన్ టాప్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్ మ్యాప్ ప్రొడ్యూస్ ఉందండి. మ్యాప్ ప్రొడ్యూస్ ప్రాసెస్ చేస్తుంది. హెచ్డిఎఫ్ఎస్ అని ఓన్లీ ఫర్ స్టోరేజ్. అర్థమైందా? మ్యాప్ ప్రొడ్యూస్ లేకుండా హెచ్డిఎఫ్ఎస్ ఏం చేయలేదు. హెచ్డిఎఫ్ఎస్ లేకుండా మ్యాప్ ప్రొడ్యూస్ ఏం చేయలేదు. దట్స్ వై ఐ టోల్డ్ యు యెస్టర్డే అన్వర్డ్స్ Hadoop equal to HDFS plus map produce. అలా get my point? Right? Yeah. ఒక డౌట్. Please. యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్ 1 ఫెయిల్ అయిపోయింది అనుకోండి. సో మనకి బ్లాక్ 1 లో ఒకటి ఫెయిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ 2 రెప్లికేషన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఇంకో రీప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ ప్రొడ్యూస్ ఇస్తుంది ఇంజిన్ నేమ్ నోడ్. రైట్? ఒక్క నిమిషం. అయితే మనం త్రీ రిప్లికేషన్స్ ఉన్నప్పుడు ఒకటి ఫెయిల్ అయినప్పుడు సెకండ్ వన్ తీసుకుంటాం కదా, మళ్ళీ ఇమీడియట్ గా ఇంకా థర్డ్ రిప్లికా ఫామ్ అయిపోతుందా? ఐ మీన్ ఇంకోటి ప్లే తీసుకుంటుందా? స్టోర్ అయినప్పుడే రిప్లికేతో స్టోర్ అవుతుంది ఫైల్ అంతా. ఇదంటే లేదు యాక్చువల్లీ 2 మనకి 3 ఉంటాయి కదండి రిప్లికేషన్స్. అవును ఒకటి మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. సో వీఆర్ లెఫ్ట్ విత్ 2 more. అవును 2 more దాంట్లో ఒకటి తీసేసుకుంటాం. మళ్ళీ అవును తీసేసుకున్నాక అక్కడ ఒకటే లెఫ్ట్ అయిపోతుందా? ఇంకా మోర్ ఇంకా 2 ఎలోకేట్ చేయాలి ఇంకోటి క్రియేట్ అవ్వదు. ఓకే, అర్థమైందా? ఫైల్ 3 ఉంది, 9 బ్లాక్స్. మళ్ళీ ఒక బ్లాక్ ఫెయిల్ అయిపోయిందని ఇంకో రిప్లికేషన్ క్రియేట్ అవ్వదు. 9 లో ఒక బ్లాక్ పోయింది అనుకోండి 8 ఉంటాయి. ఇజంట్ ఇట్? ఇంకోటి ఫెయిల్ అయింది 7 ఉంటాయి. మళ్ళీ ఆటోమేటిక్ క్రియేట్ అవ్వవు ఇక్కడ. ఇజంట్ ఇట్? అర్థమైందా? ఓకే అది పాయింట్. రైట్? ఓకే యా గాట్ ఇట్. సరే, రిప్లికేషన్ కొత్త రిప్లికేషన్ చేయదు. ఫైల్ పెట్టిన వెంటనే హెచ్డి నేమ్ నోడ్ ఏం చేస్తుంది? దాని రిప్లికేషన్ మల్టిప్లై చేసి పెట్టేస్తుంది. అర్థమైందా? రైట్ నౌ అది కాన్స్టెంట్ క్రియేట్ అవ్వదు. నువ్వు ఫైల్ పెట్టినప్పుడే రిప్లికేషన్ మల్టిప్లై చేస్తుంది, ఒకటేసారి పెట్టేస్తుంది, హెచ్డిఎస్ లో పెట్టేస్తుంది, విత్ రిప్లికేషన్ తో పెట్టేస్తుంది. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ క్రియేట్ అవ్వదు. ఇజంట్ ఇట్? అర్థమైందా? అలా గెట్ మై పాయింట్? ఎస్ వైష్ణవి, అండర్స్టూడ్? యా యా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకోండి వెరీ క్లియర్ గా. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే హెచ్డిఎఫ్ఎస్ అనండి, నేను మ్యాప్ ప్రొడ్యూస్ తో ఇంక్లూడ్ చేయట్లేదు. చెప్పాను నేను కూడా మీ క్లాస్లో. ఇంటర్వ్యూలో అడుగుతాడు ఎక్స్ప్లెయిన్ ద హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ అంటే హెచ్డిఎఫ్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద హడూప్ ఆర్కిటెక్చర్ అంటే హెచ్డిఎఫ్ఎస్ మ్యాప్ ప్రొడ్యూస్ రెండు కలిపి చెప్పాలన్నమాట. అర్థమైందా పాయింట్? ఓకేనా? సబ్జెక్ట్ ఫ్లో అర్థమవుతుందండి. ముందు మనం హెచ్డిఎఫ్ఎస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మ్యాప్ ప్రొడ్యూస్ 1 గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ హెచ్డిఎఫ్ఎస్ మ్యాప్ ప్రొడ్యూస్ 1 ఎలా వర్క్ అవుతున్నాయి టుగెదర్ అనేది డిస్కస్ చేద్దాం. అది హడూప్ ఆర్కిటెక్చర్. ఓకేనా? ఓకే. ప్లీజ్ నోట్ డౌన్, డయాగ్రామ్ వేసుకోండి క్లియర్ గా. నోట్స్ ని మీరు నోట్స్ రాసుకోవాలి కంపల్సరీ. నోట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు నోట్స్ ని హారిజెంటల్ గా పెట్టుకొని నీట్ గా డయాగ్రామ్ వేసుకోండి. ఎందుకంటే 1000 పేజెస్ థియరీ చదివే బదులు ఒక డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుందండి, అంత క్లియర్ గా ఉండాలి. అందుకే మీరు నోట్స్ లో డయాగ్రామ్ వేసుకోండి. అది ద టైమ్ టు యూ. రైట్? హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ పెట్టి పైన ఇక్కడ నేమ్ నోడ్ ని మీరు ఇక్కడ డయాగ్రామ్ నోట్ వేయకండి, నేమ్ నోడ్ ర్యాక్ మీద పెట్టుకోండి. ఓకే, నేమ్ నోడ్ నాట్ బి ఇన్సైడ్ ద ర్యాక్. ఓకే, అదొకటి మిస్టేక్ ఉంది ఇక్కడ. మీ డయాగ్రామ్ లో మార్చుకోండి మీ నోట్స్ లో. ఓకే.
మీరు రెడీ అయితే వైష్ణవి ఈ రోజు మీ సెటప్ అంతా రెడీ అయితే రేపు మనం హెచ్డిఎఫ్ఎస్ కమాండ్స్ హ్యాండ్స్ అని చేయొచ్చు. రీజన్ యా షూర్. ఈ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ లో ఒకటే మెయిన్ ప్రాబ్లం అండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే హెచ్డిఎఫ్ఎస్ విచ్ ఈస్ ద వర్కింగ్ విత్ మ్యాప్రెడిస్ వర్షన్ అండి. మ్యాప్రెడిస్ వర్షన్ 1. ఓకే, చెప్పాను మీకు నేను వెరీ క్లియర్ గా. హెచ్డిఎఫ్ఎస్ MRU1 తో వర్క్ చేస్తే నో హై అవైలబిలిటీ. అర్థమైందా? ఎందుకంటే యా ఇక్కడ నేమ్ నోడ్ అనేది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. నేమ్ నోడ్ ఫెయిల్ అవుతే క్లస్టర్ డౌన్ అయిపోతుంది. ఇట్స్ అ బిగ్ రిస్క్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ టు రీస్టార్ట్ ద క్లస్టర్ అన్నమాట. అర్థమైందా? సో అందుకే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ వర్కింగ్ విత్ MRU2 యాన్ అనమాట. అవునా? ఎందుకంటే MRU2 యాన్లో మనకి హై అవైలబిలిటీ ఉంది. రెండు నేమ్ నోడ్స్ ప్యారల్గా రన్ అవుతాయి అనమాట. ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే హెచ్డిఎఫ్ఎస్ విచ్ ఈస్ వర్కింగ్ విత్ మ్యాప్రెడిస్ వర్షన్ 1, ఇక్కడ హై అవైలబిలిటీ లేదు. ఒకటే నేమ్ నోడ్ ఫెయిల్ అవుతే నో డౌట్ క్లస్టర్ డౌన్ అయిపోతుంది. అర్థమైందండి? రైట్? ఇక్కడ ర్యాక్స్ లో ఉన్న యా నోట్స్ డేటా నోట్స్ ఫెయిల్ అయినా మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే డేటా రీప్లికేటెడ్ కాబట్టి డేటా లాస్ అవ్వదు. బట్ నేమ్ నోడ్ ఫెయిల్ అవుతే అది పెద్ద రిస్క్ అనమాట. అందుకే నేమ్ నోడ్ ఫెయిల్ అవ్వకుండానే అడ్మినిస్ట్రేటర్ ఎక్స్పెన్సివ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అనమాట. నేమ్ నోడ్ కి డేటా నోట్స్ కి సింపుల్ కమ్యూనిటీ హార్డ్వేర్స్ అనమాట. డేటా నోట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఫెయిల్ అయినా మనకి డేటా లాస్ అవ్వదు, ఎందుకంటే 3 రిప్లికేషన్ ఉంది కాబట్టి. అండర్స్టాండ్? ఓకేనా గైస్? అండర్స్టాండ్? డయాగ్రామ్ యా వేసుకుంటే క్లియర్ గా. ఇది నిన్న మాకు పంపించారు కదా మెయిల్. యా, మీరు వేసుకుంటే డయాగ్రామ్ మంచిది కదా. యా యా అయిపోయింది. ఓకే, డన్. అండర్స్టాండ్? యా డన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే యా మీకు ఐ విల్ గివ్ ద వన్ డయాగ్రామ్ టు యూ అండ్ సీ ద పాయింట్. ఇక్కడ డయాగ్రామ్ లో మీరు బ్లైండ్ గా ఆన్సర్ చెప్పకండి. మరి డయాగ్రామ్ చూడండి, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడున్న డయాగ్రామ్ లో వాట్ ఈస్ ద రిప్లికేషన్ వాల్యూ? ప్లీజ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద రిప్లికేషన్ వాల్యూ? టూ డయాగ్రామ్ చూసి ఎస్ ఎవరు చెప్పారు 2 ఆన్సర్స్? ఇందులోనా వైష్ణవి? వైష్ణవి. ఇందురా యు అండర్స్టాండ్ క్వశ్చన్? యా యా అండర్స్టూడ్. He said It's only two blocks. Block one, block. రిప్లికేషన్ ఇస్ ద Yeah. కస్టమైజబుల్ అండి. డెవలప్ అడ్మినిస్ట్రేటర్ ప్రొడక్షన్ లో అయితే 3 తీసుకుంటాడు, దాంట్లో నో డౌట్. కస్టమైజబుల్ 2 తీసుకుంటే ఓకే తీసుకోవచ్చు. ఇక్కడ డయాగ్రామ్ లో రిప్లికేషన్ 2 ఉంది, ఎందుకంటే యాక్చువల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 6. యాక్చువల్ బ్లాక్స్ కమాన్ 3 blocks. 3 బ్లాక్స్ ఓన్లీ. 3 మల్టీప్లై బై 2 6 బ్లాక్స్ వచ్చాయి. అవునా? చూడండి, నోడ్ 1 లో బ్లాక్ 1 లో నోడ్ 1 లో ఉంది, అదే కాపీ నోడ్ 2 లో ఉంది. నోడ్ 1 బ్లాక్ 2 ఉంది, అదే కాపీ నోడ్ 3 లో ఉంది. బ్లాక్ 3 నోడ్ 3 లో ఉంది, అదే కాపీ నోడ్ 2 లో ఉంది. ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అవునా? మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నేను పెట్టే ఫైలు నోడ్ సైజ్ కన్నా ఎక్కువ ఉంది. కెన్ ఐ ఫేస్ ఎనీ ఎర్రర్? విల్ ఐ ఫేస్ ఎనీ ఎర్రర్? No, it goes to the other block, right? Other note. ఫైల్ బ్రేక్ అయిపోతుందండి. ఫైల్ అంతా ఒకటే మెషిన్ లో స్టోర్ అవ్వదు, ఇజంట్ ఇట్? నీ ఫైల్ నోడ్ సైజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి డజంట్ మ్యాటర్. ద కంప్లీట్ ఫైల్, సపోజ్ ఇక్కడ మై నోడ్ 1 సైజ్ 2 టెరాబైట్, ఇక్కడ ప్రతి నోడ్ సైజ్ 2 టెరాబైట్ ఉంది, బట్ నా క్లయింట్ ఇచ్చిన ఫైల్ 3 టెరాబైట్ ఉంది. ఫైల్ ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ అవ్వదు, ఎందుకంటే నా 3 టెరాబైట్ ఫైల్ బ్రేక్ అయిపోతుంది బ్లాక్స్ గా. ఇట్ డిస్ట్రిబ్యూటింగ్ టు డిఫరెంట్ నోట్స్, ఇజంట్ ఇట్? Right? Yeah. Your file size will be greater than node size also, doesn't matter. Your file is going to break into blocks and all those blocks store into the different nodes. What a point? Understand now? Yeah. Yes. So ఇక్కడ రీప్లికేషన్ ఎంత ప్లస్ పాయింట్ అంటే హెచ్డిఎఫ్ఎస్ అడూప్ అడూప్ పాపులర్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది పాయింట్ ఇస్ ద డేటా అవైలబిలిటీ. అడూప్ ఇస్ అ ఫాల్ట్ టాలరెంట్ సిస్టమ్ అనమాట. ఇది డేటా అవైలబిలిటీ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది అడూప్ సాఫ్ట్వేర్ అనమాట. ఎంత పెద్ద ఫైల్ సిస్టమ్ అయినా సరే నోడ్ ఫెయిల్ అయినా మన డేటా లాస్ అవ్వకూడదనే రిప్లికేషన్ ఫండమెంటల్. అందుకే క్లయింట్ ఇచ్చే యాక్చువల్ స్టోరేజ్ సైజ్ తో పాటు రిప్లికేషన్ తో కూడా క్యాలిక్యులేట్ చేసి నెంబర్ ఆఫ్ నోడ్స్ డిసైడ్ చేయాలి. నిజమేనా? అది అడ్మిన్ ఎక్కువ ఛాలెంజింగ్ అనమాట. ఓకేనా? అండర్స్టాండ్? ఇక్కడ చూడండి పాయింట్ అలౌస్ ఫర్ నోడ్ ఫెయిల్యూర్ వితౌట్ డేటా లాస్. రిప్లికేషన్ ఒక పాయింట్ ఏంటంటే నోడ్ ఫెయిల్ అయినా వితౌట్ డేటా లాస్.
సో బ్లాక్స్ విత్ ద డేటా ఆర్ రీప్లికేట్ టు ది మల్టిపుల్ నోడ్స్. అర్థమైందా? సారీనా? యా, వన్ డౌట్. యాక్చువల్గా మనకి ఇప్పుడు 200 MB డేటా ఉందనుకోండి. సో 200 MBకి 64 MB బ్లాక్ సైజ్ తీసుకుంటే 4 బ్లాక్స్ పడతాయి. ఆల్మోస్ట్ 3 ఫుల్ అయిపోతాయి. సో ఇంకా 4th వన్ ఈస్ ద లెఫ్ట్ ఓవర్ స్పేస్ ని దాన్ని మళ్ళా స్పేస్ వాట్ వి డూ విత్ దట్ స్పేస్? వెరీ గుడ్ క్వశ్చన్. నేమ్ నోడ్ ఏం చేయదు, ఆ వేస్టేజ్ ని, ఆ స్పేస్ ని వేస్ట్ చేయదు. నేమ్ నోడ్ ఏం చేస్తుంది, వేరే ఫైల్ యొక్క బ్లాక్ ఇన్ఫర్మేషన్ ని ఆ స్పేస్ యూజ్ చేసుకుంటుంది. అర్థమైందా? రైట్? ఓకే, వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవుతుంది. నేమ్ నోడ్ కెన్ ప్లేస్. ఇక్కడ అదే పాయింట్ చూడండి, ఇక్కడ స్లైడ్ నెంబర్ మీరు ఇక్కడ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. యు సీ దట్ 420 MB ఫైల్ ఉంది. ఎన్ని బ్లాక్స్ వచ్చింది చూడండి. ఓకే, 128 బట్ లాస్ట్ బ్లాక్ 36 MB ఇంకా 92 MB స్పేస్ ఉంది. అవునా? సో నేమ్ నోడ్ విల్ నాట్ వేస్ట్ ద స్టోరేజ్. నేమ్ నోడ్ కెన్ ప్లేస్ ద అనదర్ ఫైల్ బ్లాక్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ స్పేస్. అర్థమైనా? అలా వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. నేమ్ నోడ్ మెయింటైన్ చేసుకుంటుంది ఎక్కడ ఏ నోడ్ లో ఏ ఫైల్ బ్లాక్ ఉంది, ఎక్కడ ఏ నోడ్ లో ఎంత స్పేస్ ఉంది, ఇజంట్ ఇట్? అంతా మెయింటైన్ చేసుకుంటుంది నేమ్ నోడ్. అర్థమైందా? డెవలపర్ నో నీడ్ టు రిమెంబర్ దట్ ఎనీథింగ్. డెవలపర్ మెయిన్ ఛాలెంజింగ్ టు రైట్ ద లాజిక్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్, ఇజంట్ ఇట్? టు రైట్ ద లాజిక్ ఆఫ్ యువర్ క్వరీ. అంతే. ఓకేనా? ఓకేనా గైస్? వేస్ట్ చేయదండి. చూడండి పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఏ ఫైల్ ఆర్ చంక్ ఆఫ్ ది ఫైల్ is a smaller than block size, only needed space, use that. Example 420 MB ఫైల్ ఉంది. ఎస్, 3 బ్లాక్స్ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ బ్లాక్ 36 MB వచ్చింది, ఇంకా 92 MB స్పేస్ ఉంది కదా. అర్థమైంది? అదే పాయింట్ మీరు అడిగింది. ఓకే, అంటే బ్లాక్ అనేది అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క నోడ్ లో ఎన్ని బ్లాక్స్ ఫిట్ అవుతాయి అని క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు నా నోడ్ సైజ్ సపోజ్ 1 టెరాబైట్ అన్నాను. సో 1 నోడ్ లో ఎన్ని బ్లాక్స్ స్టోర్ అవుతాయి? 1 టెరాబైట్ అన్నప్పుడు 16,000 బ్లాక్స్ స్టోర్ అవుతాయి. అవునా? 16,000 బ్లాక్స్ స్టోర్ అవుతాయి. అంటే 16,000 బ్లాక్స్ బిలాంగ్స్ టు ఒకటే ఫైలా? కాదు కదా. ఇట్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఫైల్స్, మల్టిపుల్ ఫైల్స్. అండర్స్టాండ్? అర్థమైందా? పాయింట్. సో హెచ్డిఎఫ్ఎస్ అనేది స్టోరేజ్, డేటా స్టోరేజ్ కోసమే. ఎలా అంటే డిస్ట్రిబ్యూటింగ్. అందుకే హెచ్డిఎఫ్ఎస్ ఫుల్ ఫామ్ ఏమన్నాను? అడోబ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్. అన్ని మెషిన్స్ ప్యారల్ గా రన్ అవుతాయి. మీకు చూపించాను ఇక్కడ డయాగ్రామ్ లో స్టార్టింగ్ లో. చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ అనేది మీ ర్యాక్ లో ఉన్న అన్ని మెషిన్స్ ప్యారల్ గా రన్ అవుతాయి. ప్యారల్ గా రన్ అయినప్పుడు ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మ్యాప్రెడ్యూస్ ప్రాసెస్ చేస్తుంది అన్ని నోట్స్ మీద. ఇజంట్ ఇట్? అన్ని నోట్స్ మీద అంటే ఏ ఫైల్ యొక్క అనలైజ్ చేస్తుందో ఆ ఫైల్ యొక్క బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో ఆ నోట్స్ మీద ప్రాసెస్ చేస్తుంది. ఆల్ నోట్స్ రన్నింగ్ ప్యారల్ అనమాట. ప్రతి 3 seconds కి ప్రతి స్లేవ్ విల్ నీడ్ రిపోర్ట్ టు మాస్టర్. అప్పుడు ఏ మెషిన్ లైవ్ లో ఉంది, ఏ మెషిన్ డేటా నేమ్ తెలుస్తుంది. రైట్ నౌ డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ అనేది కంప్లీట్లీ ఇట్స్ బిలాంగ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది హార్డ్ ప్రొవైడర్ ఉంది. అర్థమైందా? మరి వెంకట్, మరి హెచ్డిఎఫ్ఎస్ అనే ఇంత పెద్ద క్లస్టర్ యాక్సెస్ ని మన మెషిన్ కి ఎలా తీసుకుంటాడు? ఐపీ అడ్రస్, నేమ్ నోడ్ ఐపీ అడ్రస్. ఇజంట్? మీరు అడగొచ్చు, ఇప్పుడు నాది హెచ్డిఎఫ్ఎస్ నాది అమెజాన్ లో రన్ అవుతుంది. మా కంపెనీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అమెజాన్ నుంచి యూజ్ చేసుకుంటున్నారు. 75 నోట్స్. అమెజాన్ ఎక్కడో దాని డేటా సెంటర్ ఎక్కడో ఉంది. అక్కడ కొనుక్కున్నాం మేము సర్వీసెస్. వాడు మాకు ఎలా ఇస్తున్నాడు మా మిషన్? మేము ప్రొడక్షన్ ఎలా వెళ్తున్నాం అంటే హెచ్డిఎఫ్ఎస్ యొక్క నేమ్ నోడ్ మాస్టర్ మెషిన్ ఐపీ అడ్రస్ ని మాకు అడ్మిన్కి ఇస్తాడు. మా అడ్మిన్ ఏం చేస్తుంటే ఐపీ అడ్రస్ ని మా టీమ్ మెంబర్స్ అన్నిటి కాన్ఫిగర్ చేస్తాడు. అప్పుడు వీల్ గో టు ప్రొడక్షన్. అర్థమైందండి? రైట్? Wherever HDFS is running in the world, we should know that IP address of the name node. That IP address should be configured to our machines to see the HDFS. Adhamina? So simply, I am writing the point here. See my screen. HDFS URL. That means name node UI. Isn't it now? So see that IP address along HTTP : use of that website localhost. ఇక్కడ మన ప్రొడక్ట్ మన మెషిన్ నేమ్ ఒకటే నోడ్ కాబట్టి ఇక్కడ మన మెషిన్ లో localhost : పోర్ట్ నెంబర్ 50070 అండి. ప్రొడక్షన్ లో localhost బదులు IP అడ్రస్ ఉంటుంది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ దట్. ఓకేనా? సో మీ మెషిన్ లోనే ఒక సింగిల్ నోడ్ క్లస్టర్ కాబట్టి మీకు ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ మీ మెషిన్ లో చూడాలంటే
మీ మెషినే మీరు వన్ నోడ్ క్లస్టర్ కాబట్టి ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. ప్రొడక్షన్ లో లోకల్ హోస్ట్ బదులు ఐపీ అడ్రస్ వస్తుందండి. 5007 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఓకేనా, రాసుకోండి. ప్లీజ్ నోట్ డౌన్ దట్. Yeah. Okay now, yes. Now Sindura, I will make you presenter, and you open the software already. Yeah. Okay, I made you presenter in the GoToMeeting. Okay, please share your screen. Okay. Be presenter. Yes, Vaishnavi, did you understand right? Yes. Distributing files ఎక్కడైనా అన్నాను మనకి కావాల్సిన IP address. Yes, show me. Yes, I'm seeing your screen here. Where is the software VMware workstation? Yes. Close that command prompt, close చేయండి. Close the terminal. See that ఇది మనకి మెయిన్ ఇంటర్ఫేస్. యు సీ ద వైష్ణవి మనకి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఇలా ఉంటుంది. క్లౌడెరా వెరీ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. మనకి ఏమి కన్ఫిగర్ చేసిన అవసరం లేదు. డెవలపర్ అన్ని ప్రీ డిఫైన్ ఇన్స్టాల్ చేసి మనకి క్లౌడెరా వాడు, హార్ట్ అండ్ వర్క్స్ వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే సెటప్ ఇస్తున్నారు అంతే. ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలంటే అడ్మిన్ చేసుకోవచ్చు. ఇజంట్ ఇట్? అర్థమైందా? సేమ్ ప్రొడక్షన్ కూడా ఇదే ఇంటర్ఫేస్ ఉంటుందండి మనకి. మీరు ఇది ఓల్డ్ వర్షన్, ఇది మీకు ఇచ్చింది క్లౌడెరా, మీకు లేటెస్ట్ వర్షన్ ఐ విల్ సెండ్ యూ లెటర్. ఇక్కడ వర్క్ మీకు చెప్పాను నేను నిన్న క్లాస్లో. క్లౌడెరా డిస్ట్రిబ్యూటర్లు మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 3, 4, 5 ఉన్నాయి. అన్ని వర్షన్స్ సేమే టార్గెట్ చేయాల్సింది. బట్ వర్షన్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ యూజర్ ఫ్రెండ్లీ డిఫరెన్స్. రైట్? యు సీ దాట్ డెస్క్టాప్ మీద చూడండి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉంది. ఇజంట్ ఇట్? మీరు మీ హెచ్డిఎఫ్ఎస్ చూడాలంటే మనకి నేమ్ నోడ్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తే ఆ బ్రౌజర్ యూఆర్ఎల్లో మనకి ఇట్ విల్ షో యూ కంప్లీట్ హెచ్డిఎఫ్ఎస్ డీటెయిల్స్ మొత్తం. అవునా? సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మేము హెచ్డిఎఫ్ఎస్ యూజ్ చేస్తున్నాం, మా హెచ్డిఎఫ్ఎస్ ఎక్కడో అమెజాన్లో రన్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెజాన్ ఇస్తున్నాడు మాకు. వీ విల్ ఓపెన్ దట్ నేమ్ నోడ్ ఐపీ అడ్రస్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్. వీ కెన్ సీ దట్ ఎన్ని నోట్స్ లైవ్ లో ఉన్నాయి, ఎన్ని నోట్స్ డెడ్ ఉన్నాయి, ఫైల్ ఏముంది, ఫైల్లో కంటెంట్ ఏంటి మొత్తం చెక్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్ మై పాయింట్? అండ్ ఓపెన్ ద ఫైర్ బాక్స్. వైష్ణవి, ఫైర్ బాక్స్ ఓపెన్ చేయండి. Yeah. ఎస్, నేను ఇచ్చిన ఎంటర్ చేయండి. ఎంటర్ ద నేమ్ నోడ్ యూఆర్ఎల్, ఐ మీన్ హెచ్డిఎఫ్ఎస్ యూఆర్ఎల్. ప్లీజ్ అబ్జర్వ్ దట్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ కింద వచ్చేసింది. మీరు టైప్ చేస్తుంటే కింద వచ్చింది. ప్లీజ్ గో బ్యాక్. మళ్ళీ హెచ్డిపిపి టైప్ చేయండి. మళ్ళీ టైప్ చేస్తుంటే కింద వచ్చేస్తుంది, ఆటోమేటిక్ హిస్టరీ వస్తుంది కదా. డిలీట్ దట్. చూడండి అక్కడ వచ్చింది, హెచ్ కింద వచ్చింది చూడండి. Yeah. ఎస్, ఎంటర్ దట్. ఎస్, నౌ సీ దట్. చూడండి ఇలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుందండి. రైట్? ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద క్లౌడ్ ఆర్ ఇట్ ఈస్ ఓన్ ప్రిమిసెస్. మనకి నేమ్ నోడ్ యూఆర్ఎల్ ఐపీ అడ్రస్ మనకి తెలిస్తే మనకి ఇస్తాడు అడ్మిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. విల్ సీ దట్. చూడండి అక్కడ క్లస్టర్ సమ్మరీ హెడ్డింగ్ చూడండి. రైట్? ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాడు మీ హెచ్డిఎఫ్ఎస్ లో ఆల్రెడీ 56 ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉన్నాయి. అర్థమైందా? క్లియర్ గా చూపిస్తున్నాడు. అండ్ కాన్ఫిగర్డ్ కెపాసిటీ అని చూడండి ఎంత చూపిస్తుంది మీ మెషిన్ సైజు. 17.33 GB. ఎస్, మీ మెషిన్ సింగిల్ మెషిన్ మీ హార్డ్ డిస్క్ లో ఉంచి 17.33 GB ఒక నోడ్ సైజ్ తీసుకుందనమాట. అర్థమైందా? రైట్? అదే మీరు ప్రొడక్షన్ లో మీరు 100 నోట్స్ చేస్తుంటే 100 నోట్స్ సైజ్ మొత్తం కలిపి చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క నోట్ సైజ్ 1 TB ఉంటే 100 TB అని చూపిస్తుంది కాన్ఫిగర్డ్ కెపాసిటీ. అర్థమైందా? అండ్ అక్కడ చూడండి లైవ్ నోట్స్ అని కింద చూడండి, బ్లూ కలర్ లో ఉంది లైవ్ నోట్స్ అని. ఎన్ని లైవ్ నోట్స్ హెచ్డిఎఫ్ఎస్ లో? 1. ఒకటే మెషిన్ కదా ఇప్పుడు మీరు 1. అదే నేను నా ఆఫీస్ లో ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి చూస్తాను. లైవ్ నోట్స్ 73 ఉంటుంది, ఒక్కోసారి 72 ఉంటుంది, ఒక్కోసారి 69 ఉంటుంది. ఎందుకంటే డెడ్ అవుతున్నాయి కొన్ని మెషిన్స్. అర్థమైందా? ఇక్కడ మన లైవ్ నోడ్ ఒకటే, డెడ్ నోడ్ ఎనీథింగ్ 0. అర్థమైందా? డికమిషన్ ఉందని చూడండి కింద. డికమిషన్ నోట్స్ అంటే ఏమైనా నోట్స్ ని రిమూవ్ చేసాడా క్లస్టర్ నుంచి, రిమూవ్ చేస్తే అక్కడ కూడా కౌంట్ చూపిస్తుంది ఎన్ని రిమూవ్ చేసాడని. అర్థమైందా? ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ పైకి రండి. కాన్ఫిగర్డ్ కెపాసిటీ 17.3 GB ఉంది కదా.
ఆ 17.3 జీబీలో ఎంత సైజ్ యూజ్ చేసుకున్నాడు డెవలపర్, ఎన్ని ఫైల్స్ రైట్ చేయాలి. డిఎఫ్ఎస్ యూజర్ అంటే డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ ఎంత యూజ్ చేసుకున్నాడు, 244 KB ఫైల్స్ రైట్ చేశాడు. ఓకే, ఇంకెంత స్పేస్ ఉంది నాన్ డిఎఫ్ఎస్ యూజర్, 5.59 GB ఉంది ఇంకా, ఇజంట్ ఇట్ నా రైట్? అంటే ఇంకా 5.59 GB స్పేస్ ఉంది మీ నోడ్లో వితౌట్ రీప్లికేషన్తో చూడండి. డిఎఫ్ఎస్ రిమైనింగ్ హెడ్డింగ్ చూడండి, 11.75 GB ఉంది విత్ రిప్లికేషన్తో మీ నోడ్లో. ఇంకా అర్థమైందండి? అలా క్లియర్గా నీకు ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. వెరీగా సింపుల్ అండి. మీరు 100 నోట్స్ ఆర్డర్ చేశారు అమెజాన్ నుంచి, వాడు ప్రిపేర్ చేస్తాడు, వాడు ఎక్కడో వాడు డేటా సెంటర్ ఎక్కడ ఉందో మనకి సింపుల్ కూడా ఐపీ అడ్రస్ ఇస్తాడు, మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే నేమ్ నోడ్ ఒక స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడే. నేమ్ నోడ్ స్టేటస్ చూడండి, యాక్టివ్గా అని చూపిస్తుంది. కింద స్క్రోల్ డౌన్ చేయండి, చూడండి నేమ్ నోడ్ స్టేట్ యాక్టివ్. అర్థమైందా? అక్కడ ఎన్ని స్లైవ్స్ లైవ్లో ఉన్నాయని కూడా చూపిస్తుంది మనకి. అవునా? లైవ్ నోట్స్, డెడ్ నోట్స్ అని. అవునా? ఎప్పటికప్పుడే అప్డేట్ అయిపోతుందండి ఇది. లైవ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 2 hours బ్యాక్ 3 లైవ్ నోట్స్ 73 ఉన్నాయి, ఇప్పుడేమో 74 ఉన్నాయి, మళ్ళీ రేపు మార్నింగ్ మేబీ 23 ఉంటాయి. ఎందుకంటే ఫెయిల్ అవుతుంటే చూపిస్తుంది, లైవ్గా ఉంటే నో ప్రాబ్లం. నిజంటేనా? ఓకే వెంకట్, మరి హెచ్డిఎఫ్ఎస్ యూఆర్ఎల్ చూపించావు, బట్ నేను హెచ్డిఎఫ్ఎస్ లో పెట్టిన ఫైల్ కంటెంట్ చూడాలి వెంకట్, ఎలా? క్లిక్ చేయండి, బ్రౌజ్ ఫైల్ సిస్టమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ బ్రౌజ్ ఫైల్ సిస్టమ్. పైన క్లస్టర్ సమ్మరీ పైన ఉంది కదా హెడ్డింగ్, బ్రౌజ్ ఫైల్ సిస్టమ్ అని హెడ్డింగ్. క్లిక్ ఆన్ దట్. స్క్రీన్ ఫుల్ చేసుకోండి మీరు. అక్కడ పైన హెల్ప్ బటన్ కింద థర్డ్ బటన్ ఉంది చూడండి, ఫుల్ స్క్రీన్. హెల్ప్ కింద రైట్ సైడ్ థర్డ్ బటన్, హెల్ప్ కింద రైట్ సైడ్ థర్డ్ బటన్ పైన చూడండి, ఇలా క్లియర్గా చూడండి. ఇప్పుడు యూజర్ క్లిక్ చేయండి. డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ ఎప్పుడు పాత స్టార్ట్ అవుతుంది, యూజర్తో స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్ఎస్ లో ఉన్న ఫైల్ను చూడాలంటే మనకి పాత ఎప్పుడు యూజర్తో స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లిక్ ఆన్ యూజర్, క్లిక్ ఆన్ ద ట్రైనింగ్. ఎస్, చూడండి, ఇదిగోండి అండి, అక్కడ డైరెక్టరీస్ ఉన్నాయి. మనం ఏదైనా క్లయింట్ మన హెచ్డిఎఫ్ఎస్ లో ఫైల్స్ ఇన్సర్ట్ చేయాలంటే ముందు డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి, డైరెక్టరీలో ఫైల్స్ పెట్టుకోవాలి. అక్కడ యుఎస్ఏ అనే డైరెక్టరీ ఉంది చూడు, యుఎస్ఏ క్లిక్ చేయండి. ఎస్, చూడండి ఫైల్ చూపిస్తుంది. చూడండి ఫైల్ సైజ్ ఎంత చూపిస్తుంది, 0.6 KB, 0.5 KB, రీప్లికేషన్ 1, బ్లాక్ సైజ్ 64 MB. ఎందుకు రీప్లికేషన్ ఒకటి చూపిస్తుంది? ఎందుకంటే సింగిల్ నోడ్ క్లస్టర్ మీది, అర్థమైందా? రైట్, అండ్ బ్లాక్ సైజ్ 64 MB. వెంకట్ ఫైల్ నేమ్ చూపిస్తుంది, బట్ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడొచ్చా? ఎస్, క్లిక్ చేయండి ఫైల్ మీద. ఎస్, యూ కెన్ సీ ద కంటెంట్ ఆఫ్ ది ఫైల్. అది 1 TB ఉన్నది, 2 TB డజంట్ మ్యాటర్, ఫైల్ కంటెంట్ మొత్తం చూపిస్తుంది. బట్ మై క్వశ్చన్ ఈజ్ హియర్, కెన్ ఐ అప్డేట్ దిస్ ఫైల్ కంటెంట్? కెన్ ఐ మోడిఫై ద ఫైల్ కంటెంట్ ఆఫ్ హెచ్డిఎఫ్ఎస్? ఎస్, మై క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్. నో, ఎందుకంటే డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ ఆఫ్లైన్ అని మీకు చెప్పాను. రైట్ ద డేటా ఓన్లీ వన్స్ అండి. ఒక్కసారి హెచ్డిఎఫ్ఎస్ లో ఫైల్ పెడితే దాన్ని మోడిఫికేషన్ కానీ అప్డేషన్ లేదు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఓకేనా? రైట్, డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ అనేది డేటాబేస్ కాదు, ఇది ఫైల్ సిస్టమ్. సింపుల్ మెషిన్ తో ప్రిపేర్ చేసిన ఫైల్ సిస్టమ్ కాబట్టి మనకి అప్డేషన్ కానీ మోడిఫికేషన్ లేదు. రైట్ ద డేటా వన్స్ అని చెప్పాను, రీడింగ్ ద డేటా మెనీ టైమ్స్. ఇది అడూబ్ స్లోగన్ అనమాట. హెచ్బేస్ బిఫోర్ హెచ్బేస్ దిస్ ఇస్ ద స్లోగన్. మీకు చెప్పాను, హెచ్డిఎఫ్ఎస్ లో ఉన్న ఫైల్స్ ని, హెచ్డిఎఫ్ఎస్ లో ఫైల్ ని డేటా ర్యాండమ్ గా రైట్ చేయాలన్నా, ర్యాండమ్ రీడ్ చేయాలంటే మనకి ఆప్షన్ ఉంది హెచ్బేస్. వెరీ క్లియర్ గా చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లో కూడా. ఇజంట్ ఇట్? రైట్ మై పాయింట్. అడూబ్ లో ర్యాండమ్ రీడింగ్ లేదు, ర్యాండమ్ రైటింగ్ లేదు, అంటిల్ ఇఫ్ యూ డోంట్ యూజ్ హెచ్బేస్. అర్థమైందా? చూడండి మళ్ళీ ఒకసారి, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఓకేనా? ఇలా సింపుల్ గా మనం చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇంటర్నల్ గా నీకు బ్రౌజర్ లో ఇక్కడ అంతా చూపిస్తుంది. ఇంటర్నల్ గా ఏమైంది, ఫైల్ బ్రేక్ అయ్యి బ్లాక్స్ లో స్టోర్ అయింది, ఎన్ని ఎంత ఫైల్ సైజు, నీ బ్లాక్ సైజ్ ఎంతో, రిప్లికేషన్ అంతా కూడా చూపించింది, ఫైల్ కంటెంట్ కూడా చూసింది. బట్ ఇంటర్నల్ గా నీ ఫైల్ ఏమైంది, డిఫరెంట్ నోట్స్ లో రిప్లికేట్ అయి ఉంది. అర్థమైందా?
రైట్ నౌ ఓకే. దిస్ ఈస్ ద వే టు Yeah. మానిటర్ ది యువర్ హెచ్డిఎఫ్ఎస్ అని. ఎక్కడైనా రన్ అవని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అనేవాడు మనకి ఐపీ అడ్రస్ ఇవ్వాలి, నేమ్డ్ ఐపీ అడ్రస్. అర్థమైందా? రైట్ నా ప్రొడక్షన్ లో లోకల్ హోస్ట్ ఉండదు. ప్రొడక్షన్ లో లోకల్ హోస్ట్ బదులు ఐపీ అడ్రస్ కోలన్ 50070. ఓకేనా? అర్థమైందండి? ఈ ఐపీ అడ్రస్ మన మెషిన్ కాన్ఫిగర్ చేసుకుంటే మనం సింపుల్ గా ప్రొడక్షన్కి వెళ్ళినట్టే. అండర్స్టాండ్? అది యా కాన్ఫిగరేషన్ అంతా ఇట్స్ ఎ జాబ్ ఆఫ్ అడ్మిన్ కదా, మన డెవలపర్స్ జాబ్ కాదు కదా. కాన్ఫిగరేషన్స్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ, మానిటరింగ్ కానీ, నోట్స్ ని బిల్డ్ చేయడం కానీ, నోట్స్ ని డికమిషన్ చేయడం కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ, పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కానీ, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. మీరు సీనియర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్న కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు యూ ఇన్ ద ప్రొడక్షన్. కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఓన్లీ విజిబుల్ టు అడ్మినిస్ట్రేటర్స్. వాళ్ళకే రైట్స్ ఉంటాయి. అర్థమైందా? పాయింట్. ఎందుకంటే కాన్ఫిగరేషన్ ఏదన్నా మనం చేంజ్ చేసినా మనకు ఇది మొత్తం హెచ్డిఎఫ్ఎస్ క్లస్టర్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే అడ్మిన్కే రైట్స్ ఎక్కువ ఉంటాయి. రైట్ నౌ అబ్జర్వ్ చేయండి, అడ్మిన్ గా ఎవరు వర్క్ చేస్తున్నా వాళ్ళు 2 షిఫ్ట్స్ ఉంటాయి ప్రాజెక్ట్ లో. ఒకళ్ళు డే షిఫ్ట్ చేస్తారు, ఒక నైట్ షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే దే నీడ్ టు మానిటర్ ద హెచ్డిఎఫ్ఎస్. రైట్ నౌ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడు మానిటర్ చేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు సర్వీస్ ఇచ్చి వదిలేస్తాడు, మనం మానిటర్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం అయితే వాటితో కమ్యూనికేట్ అవుతారు అడ్మినిస్ట్రేటర్. అర్థమైందా? మనం ఇన్వెస్ట్ చేయాలి. అడూప్ లో అన్ని ఫ్రీయే. అడూప్ తో ప్రాజెక్ట్ చేయాలంటే ఒకటే ఇన్వెస్ట్మెంట్, హెచ్డిఎఫ్ఎస్ ప్రిపరేషన్. స్టోరేజ్ కొనుక్కోవాలి కదా. రైట్? ఎంత స్టోరేజ్ యూజ్ చేసుకున్నావో అంత బిల్లింగ్ ఇస్తాడు నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. అమెజాన్ అంతే, మీటర్ ప్రైస్ ఇస్తాడు. నువ్వు 100 నోట్స్ ఆర్డర్ చేసావు అనుకో, 100 నోట్స్ బిల్లింగ్ ఇవ్వడు. 100 నోట్స్ లో నువ్వు ఎంత స్టోరేజ్ యూజ్ చేసుకున్నావు దాన్ని బట్టి బిల్లింగ్ ఇస్తాడు అనమాట. అర్థమైందా? వేడో పాయింట్ గైస్. ఇప్పుడు మన ఇంట్లో పవర్ యూజ్ చేస్తున్నాం, పవర్ మీటర్ తో సబ్స్క్రైబ్ అయ్యాం. మనం పవర్ ప్లాంట్ కొనలేదు, పవర్ మీటర్ తో సబ్స్క్రైబ్ అయ్యాం. మనం యూజ్ చేస్తున్న మంత్లీ మన బిల్ వస్తుంది. ఎంత యూజ్ చేసుకున్నాం మంత్ కి అంత బిల్ వస్తుంది. కరెక్ట్ నా? ఇక్కడ కూడా అంతే. నవే డేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఏంటంటే మనం ఎంత వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ ఫ్రమ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ త్రూ ది క్లౌడ్ ద్వారా యూజ్ చేసుకుంటే మనకి యూసేజ్ బట్టే బిల్లింగ్ ఇస్తాడు. అది బాటమ్ పాయింట్. రైట్ నా అలా కాస్ట్ చేస్తున్నాడు. ఎజ్యూర్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు యూజ్ చేసుకున్నా చేయకపోయినా వాడు కాస్ట్ చేస్తాడు. ఎజ్యూర్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. అందుకే వెరీ పాపులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఇన్ ద వరల్డ్ ఈస్ దట్ అమెజాన్ AWS. ఓకే, మీకు లాస్ట్ లో చూపిస్తాను AWS EC2 ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేస్తారు, దాని క్లౌడ్ ఎరాకి ఎలా కనెక్ట్ చేసుకుంటాం అనేది మీకు లాస్ట్ లో చూపిస్తాను దీంతో. ఓకేనా? ఓకేనా గైస్? ఇది AWS ని మీరు చెక్ చేసుకోవాలంటే ఇలా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు ఇదే ఫ్లోలో మీకు ఇంకో URL కూడా చెప్తాను. సీ మై స్క్రీన్. ఓకే, ఐల్ షేర్ మై స్క్రీన్. I can see my screen now. Okay. But on top of HDFS, what is that URL? What is that map produce? Venkat, I want to check that what is happening in the engine. Yes, ఇక్కడ map produce UI కూడా ఉంది. బట్ HDFS లో మాస్టర్ మెషిన్ నేమ్ నోడ్ అవుతే మ్యాప్ ప్రొడ్యూస్ ఇంజిన్ లో మాస్టర్ మెషిన్ జాబ్ ట్రాకర్ నోడ్. Isn't it? సో HDFS UI చూడాలంటే నేమ్ నోడ్ IP అడ్రస్ ఎంటర్ చేయాలి. మ్యాప్ ప్రొడ్యూస్ UI చూడాలంటే జాబ్ ట్రాకర్ UI URL ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా సేమ్ లోకల్ హోస్ట్, బట్ జాబ్ ట్రాకర్ పోర్ట్ నెంబర్ ఏమవుతుందంటే 50030. ఓకేనా? ఎక్కడ నేను ప్రోగ్రామ్ రన్ చేశాను, ప్రోగ్రామ్ రన్ అవుతుందా, ఫెయిల్ అయిందా, పెండింగ్ లో ఉందా, లేకపోతే రిటైర్డ్ అయిందా, కంప్లీట్ అయిందా చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా మ్యాప్ ప్రొడ్యూస్ URL అంటే జాబ్ ట్రాకర్ IP అడ్రస్ ఓపెన్ చేయాలి. అర్థమైందండి? అంటే చెప్పండి ఇప్పుడు, ఇఫ్ ఐ వాంట్ టు గో టు ప్రొడక్షన్, రెండే 2 IP అడ్రస్లు మన మెషిన్ కాన్ఫిగర్ చేసుకుంటే వీల్ గో టు ప్రొడక్షన్ అండి. అర్థమైందా? HDFS ఎక్కడుందో మ్యాప్ ప్రొడ్యూస్ కూడా అదే ప్లేస్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. HDFS లో ఒక ప్లేస్ లో, మ్యాప్ ప్రొడ్యూస్ ఒక ప్లేస్ లో కాదు. వేర్ ఎవర్ HDFS ఇస్ దేర్, మ్యాప్ ప్రొడ్యూస్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్. అర్థమైందా? అంటే మనం 2 మెషిన్లు IP అడ్రస్ తీసుకుంటామండి. ఒకటి మ్యాప్ ప్రొడ్యూస్ ఇంజిన్ మాస్టర్ మెషిన్ జాబ్ ట్రాకర్ నోడ్, HDFS మాస్టర్ మెషిన్ నేమ్ నోడ్ IP అడ్రస్. అర్థమైందా?
హెచ్డిఎఫ్ఎస్ యూఆర్ఎల్ ఇప్పుడే ఓపెన్ చేసి చూసారు, ఏమైంది? ఫైల్ కంటెంట్, ఫైల్ సైజ్ అంతా చూసాం. మరి మ్యాప్రెడిస్ యూఆర్ఎల్ అంటే జాబ్ ట్రాకర్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? నువ్వు రన్ చేసిన ప్రోగ్రామ్ కానీ, నువ్వు రన్ చేసిన ఐక్వరీ కానీ, నువ్వు రన్ చేసిన స్క్రిప్ట్ కానీ, ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ స్లేల్ ఇన్ ద పెండింగ్ లో ఉందో చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఎస్, Yeah. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్, డన్ గైస్. వస్తారా? Yeah. ఎస్. Yeah. ఇప్పుడు అలాగే అదే సేమ్ బ్రౌజర్ లో, ఎస్, ఇందులో ఐఎమ్ మేకింగ్ ప్రజెంటర్, షేర్ యువర్ స్క్రీన్. Yeah. Okay. Yes, enter that URL. HTTP S ఉండదు కదా, HTTPA ఉంటుంది. HTTPA S లేదు. Okay. Yes, enter that. స్క్రీన్ ఫుల్ చేసుకోండి, ఇప్పటికప్పుడు స్క్రీన్ ఫుల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. Yeah. See that now, HDFS నేమ్డ్ IP అడ్రస్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఏమున్నాయి? ఫైల్ కంటెంట్, ఫైల్ సైజ్. బట్ ఇక్కడ ఏంటి? మ్యాప్రెడిస్ అనేది ప్రాసెస్ అనమాట. మనం రన్ చేసిన థింగ్స్, మనం రన్ చేసిన ప్రోగ్రామ్స్, మనం రన్ చేసిన క్వైరీస్, మనం రన్ చేసిన స్క్రిప్ట్స్, ఏం జరుగుతుంది, మనం రన్ చేసిన జాబ్ ఫెయిల్ అయిందా, పెండింగ్ లో ఉందా, రన్ అవుతుందా అనేది క్లియర్ గా చూపిస్తుంది. చూడండి ఇక్కడ, స్క్రోల్ డౌన్ చేయండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి మీరు. ఎస్, చూడండి అక్కడ రన్నింగ్ జాబ్స్ నన్ను. ఇంతవరకు మీరు ఏం రన్ చేయలేదు, అవునా? నన్ను. రిటైర్డ్ జాబ్స్ నన్ను. ఏం చేయలేదు ఇప్పుడు. అర్థమైందా? ఏదైనా రన్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడ చూపిస్తుంది మీకు, మీరు రన్ చేసిన జాబ్ ఫెయిల్ అయిందా, పెండింగ్ లో ఉందా. అర్థమైందా? గెట్ మై పాయింట్? Okay. సపోజ్ మేము ఎవ్రీ ఫ్రైడే, మండే నుంచి ఫ్రైడే వరకు మేము చేసిన ప్రతి రిక్వైర్మెంట్ ఏం జరిగినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని రన్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి చూసుకోవాలంటే ఫ్రైడే ఈవినింగ్ నాడు ఓపెన్ చేసి చూసుకొని కౌంట్ చేసుకుంటాం. ఎస్, మండే టు ఫ్రైడే నేను 6 రిక్వైర్మెంట్స్ కంప్లీట్, 6 జాబ్స్ కంప్లీట్ చేశాను, 6 రిక్వైర్మెంట్ కంప్లీట్ చేశాను చూసుకోవచ్చు. యూ కెన్ కౌంట్ ఇట్. అర్థమైందా? నేను అడగచ్చు, ఇక్కడ ఇది ఓపెన్ చేసినప్పుడు మీరు చేసిన జాబ్స్ చూపిస్తుందా? లేదండి, మీ టీం మెంబర్స్ అందరూ జాబ్స్ చూపిస్తుంది. అర్థమైందా? అందరూ సేమ్ HDFS, సేమ్ మ్యాప్రెడిస్ కదా. ప్రతి డెవలపర్కి డిఫరెంట్ ఇంజిన్ ఉండదు, డిఫరెంట్ HDFS ఉండదు. ఓకే, అందరూ సేమ్ ఫైల్ సిస్టమ్, సేమ్ ఇంజిన్ కాబట్టి, రైట్, వెన్ యూ ఓపెన్ దిస్ జాబ్ ట్రాకర్ URL అండ్ ఇట్ షో యూ ఆల్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ జాబ్స్ ఏమేమి రన్ అయ్యి మొత్తం చూపిస్తుంది ఇక్కడ. అర్థమైందండి? వాట్ మై పాయింట్? ఐ లవ్ యూ. Yeah. Yeah. ఇదండి మానిటరింగ్. ఏది చేసినా మీరు ప్రాజెక్ట్ లో ఈ 2 బ్రౌజర్లు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి, ఏం చేస్తున్నారు, ఏం జరిగింది, ఏం అవుట్పుట్ వచ్చింది. మొత్తం ఈ 2 బ్రౌజర్లు మీరు మానిటర్ చేసుకుంటారు. ఇట్స్ గుడ్ హ్యాబిట్ యాజ్ అ డెవలపర్ టు మానిటర్ యువర్ HDFS, టు మానిటర్ యువర్ మ్యాప్రెడిస్, లైక్ ఎంటరింగ్ విత్ దిస్ URLs. ఓకే, మా పాయింట్ అనుష్నా? ఇక్కడ జాబ్. Okay. Okay. ఏం రన్ చేయలేదు కదా స్టిల్ నౌ, దట్స్ వై. ఇఫ్ రన్ ఏదైనా స్కూప్ రన్ అంటే జాబ్ ట్రాకర్ హిస్టరీ అని ఉంది కదండి, అంటే ఇప్పుడు టీమ్ మెంబర్స్ అందరిది వస్తుందా అండి, లేకపోతే? అందరూ సేమ్ HDFS కదా, సేమ్ మ్యాప్రెడిస్ కదా. ఓకే. ఓకే. రైట్ గైస్, అండర్స్టాండ్? మీరు మండే టు ఫ్రైడే కొన్ని అనాలిసిస్ చేశారు. ఫ్రైడే ఈవినింగ్ నాడు వెళ్ళేటప్పుడు, ఎస్, నేను మండే టు ఫ్రైడే ఎన్ని జాబ్స్ చేశాను కౌంట్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ జాబ్ ఐడీస్ నీకు గుర్తుంటాయి కదా, రైట్?
రైట్ గైస్, అండర్స్టూడ్ నౌ? క్లోజ్ ద Yeah, బ్రౌజర్. క్లోజ్ ద బ్రౌజర్. బ్రౌజర్ క్లోజ్ చేసేయండి. ఒకటో పాయింట్ అదే. ఓకే, ఇది మనకి మీకు హెచ్డిఎఫ్ఎస్ యూఆర్ఎల్ గురించి చెప్పాను, మ్యాప్ గురించి. ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే మనకి మనం డిస్కస్ చేస్తుంది హెచ్డిఎఫ్ఎస్. ఓకే, క్లియర్? ఈ హెచ్డిఎఫ్ఎస్ ఈ ఆర్కిటెక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, నేను కూడా మీకు చెప్పాను. ఇదిగోండి, అవునా? ఇప్పటివరకు మీకు చెప్పింది ఏంటి? హెచ్డిఎఫ్ఎస్ విచ్ ఈస్ వర్కింగ్ విత్ ఎంఆర్ఈ1. ఈ హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్ఈ1తో వర్క్ చేసినప్పుడు మీకు చెప్పాను వెరీ క్లియర్గా వాట్ ఈస్ ఇష్యూ. నో హై అవైలబిలిటీ, నో రిసోర్స్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ద రీజన్ టు మైగ్రేటింగ్ MRDR. Allow me to get my point. Okay, when you explain only HDFS, and the HDFS లో ఇంకో మెయిన్ ఛాలెంజింగ్ ఏం చెప్పాను? నేమ్ నోడ్ ఫెయిల్యూర్. When HDFS working with the MapReduce version 1, నేమ్ నోడ్ ఫెయిల్ అవుతే క్లస్టర్ డౌన్, దాన్ని ఎలా రికవర్ చేస్తాడు అనేది మెయిన్ పాయింట్. సో యాజ్ అడ్మిన్ దగ్గర నుంచి నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను, ఎలా రికవర్ చేశాడు అనేది వాడు ఎక్స్పీరియన్స్ రాశాడు ఒక పీపీటీ. ఆ ప్రజెంటేషన్ మీకు పంపిస్తాను, చూడండి ఎలా రికవర్ చేశాడు. ఓకే, ఇక్కడ నేను రాస్తాను పాయింట్స్ చూడండి. హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్ఈ1తో వర్క్ చేసినప్పుడు నేమ్ నోడ్ ఎప్పుడు సింగిల్ నోడ్ క్లస్టర్, సింగిల్ నోడే. అర్థమైందా? చూడండి. When HDFS with MRV1 MapReduce version 1, name node is only one. Okay, if name node fails, okay, then what? Entire cluster is down. So ఏం చేస్తాడు ఫెయిల్ అయినప్పుడు? ఒకటే ఆప్షన్ ఏంటి? Admin screen. స్క్రీన్ కనిపించట్లేదు. Sorry. Yes, see my screen now. See my screen? When GFS with MRV1, if name node fails, the cluster is down. So if name node fail out, what you will do that? If name node fails, then administrator will use that. What is that? Secondary name node. SNN అంటే ఏంటి? సెకండరీ నేమ్ నోడ్ అండి. ఓకేనా? నేమ్ నోడ్ ఫెయిల్ అవుతే అడ్మినిస్ట్రేటర్ విల్ యూజ్ ద సెకండరీ నేమ్ నోడ్ విత్ మాన్యువల్ సెటప్, నాట్ ఆటోమేటికలీ. రిమెంబర్, మాన్యువల్ సెటప్ తో కాన్ఫిగర్ చేసుకుంటాడు అడ్మినిస్ట్రేటర్ ఫెయిల్ అవుతే. రైట్? ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వదు. నేమ్ నోడ్ ఫెయిల్ అంటే నో డౌట్ అండి, చాలా టైం తీసుకుంటుంది క్లస్టర్ రీస్టార్ట్ అవ్వాలంటే. ఇట్స్ నాట్ ఎ సింగిల్ మెషిన్, ఇట్స్ నాట్ ఎ సింగిల్ క్లిక్ అనమాట, అన్ని మెషిన్స్ యాక్టివేట్ అవ్వాలి. రైట్? అందుకే నేమ్ నోడ్ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే అది మొత్తం అడ్మినిస్ట్రేటర్ క్రెడిటే. ఫెయిల్ అవ్వకుండానే ముందే ఈ షుడ్ కేర్ అబౌట్ నేమ్ నోడ్, షుడ్ టేక్ ద హై కాన్ఫరెన్స్ సిస్టమ్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ ఫర్ నేమ్ నోడ్. డేటా నోడ్కి ఏముంది, ఎక్స్పెన్సివ్ చేసినా ఇన్ని ఎక్స్పెన్సివ్ చేసిన డజంట్ మ్యాటర్, బట్ నేమ్ నోడ్ అనేది ఎక్స్పెన్సివ్ కాన్ఫరెన్స్ సిస్టమ్ యూజ్ చేయాలి అడ్మినిస్ట్రేటర్. అర్థమైందా? సో ఎనీవే, ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ ఎంఆర్ఈ1తో వర్క్ చేస్తే మనకి రిస్కే అండి. అందుకే ఫెయిల్ అయితే సెకండరీ నేమ్ నోడ్ యూజ్ చేస్తాడు, మాన్యువల్ సెటప్, విత్ మాన్యువల్ సెటప్, నాట్ ఆటోమేటిక్. ఓకే, రైట్ నౌ ఇప్పుడు అడగొచ్చు, మరి నేమ్ నోడ్లో మెటా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మరి సెకండరీ నేమ్ నోడ్కి ఎలా? ఎస్, ఇక్కడే చూడండి పాయింట్. నేమ్ నోడ్ యాజ్ ఏ 2 మెటా ఫైల్స్ అండి. నేమ్ నోడ్ యాజ్ ఏ 2 మెటా ఫైల్స్. ఒకటి ఎఫ్ఎస్ ఇమేజ్, హెచ్డిఎఫ్ఎస్ మొత్తం హిస్టరీ మొత్తం, హెచ్డిఎఫ్ఎస్ లో ఏ నోడ్ లో ఏ బ్లాక్ ఉంది, ఏ ఫైల్ బ్లాక్ ఉంది, హెచ్డిఎఫ్ఎస్ లో ఏ నోడ్ లో ఎంత స్పేస్ ఉంది అనేది మొత్తం ఆ హిస్టరీ మొత్తం నేమ్ నోడ్ ర్యామ్ లో మెయింటైన్ చేస్తుందని చెప్పాను. ఎస్, ఆ 2 ఫైల్స్ ర్యామ్ లో ఉండేవి. ఇదిగోండి, ఈ 2 ఫైల్స్ అండి ర్యామ్ లో ఉంటాయి. ఈ 2 ఫైల్స్ చాలా కేర్ తీసుకోవాలి అడ్మినిస్ట్రేటర్. ఈ 2 ఫైల్స్ మాత్రం లాస్ అవుతే మీ హెచ్డిఎఫ్ఎస్ డేటా మొత్తం లాస్ అనేట్టు అవసరం. ఎందుకంటే ఏ నోడ్ లో ఏ బ్లాక్ ఉందని ఎవరికి తెలుసు? నేమ్ నోడ్ తెలుసు. నేమ్ నోడ్ ఎలా మెయింటైన్ చేస్తుంది? ఇన్ మెటా ఫైల్స్. ఈ మెటా ఫైల్స్ ఎక్కడ హోల్డ్ అయి ఉంటే ర్యామ్ లో. ఓకేనా? నేమ్ నోడ్ ఫెయిల్ అయినప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఈ 2 మెటా ఫైల్స్ ని సెకండరీ నేమ్ నోడ్ తీసుకుంటాడు విత్ మాన్యువల్లీ, నాట్ ఆటోమేటిక్లీ. అర్థమైందండి? రైట్ మై పాయింట్? సో దట్స్ వై ఐ టోల్డ్ యూ, డిస్ట్రిబ్యూటింగ్ ఫైల్ సిస్టమ్ ఎంఆర్వి1తో వర్క్ చేసినప్పుడు నో హై అవైలబిలిటీ. రైట్ నౌ దట్ ఈస్ ద రీజన్. ఈ ఒక్క కాజు వల్లే
MapReduce version 2 కి వెళ్తున్నారు. ఎస్ ఆల్మోస్ట్ ఆల్రెడీ నా 70 to 80% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వర్కింగ్ విత్ HDFS విత్ MRUT యాన్. అర్థమైందండి? గొడవ పాయింట్ Yeah. ఈ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అర్థమవుతేనే నెక్స్ట్ వన్ అర్థమవుతుంది. అప్పుడు ఆల్రెడీ ఒక డిఫరెన్స్ చెప్పాను. MRU1కి MRU2కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో అవైలబిలిటీ లేదు, MRU2లో అవైలబిలిటీ ఉంది. వై అవైలబిలిటీ ఎందుకు ఉందంటే MRU2లో 2 నేమ్ నోడ్స్ రన్ అవుతాయి ప్యారలల్ గా, బట్ ఇయర్ ఒకటే ఒక నేమ్ నోడ్ అనమాట. అర్థమైందా? ఓరేనా? సెకండరీ నేమ్ నోడ్ యూస్ చేస్తున్నారు కదా. సెకండరీ నేమ్ నోడ్ ఇక్కడ చూడండి పాయింట్ ఇక్కడ అదే ఇక్కడ చూడండి విత్ మాన్యువల్ సెటప్ అన్నాను. ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వి హావ్ టు డు. సెకండరీ నేమ్ నోడ్ ఈక్వలెంట్ కాదు కదా, రైట్? ఓకే, సేమ్ బ్యాకప్ కూడా కాదు, ఇట్స్ నాట్ ఈక్వలెంట్ టు ది నేమ్ నోడ్, జస్ట్ సెకండరీ నేమ్ నోడ్ అంతే. విత్ మాన్యువల్ సెటప్ తో చేసుకుంటాడు. అర్థమైందా? అంటిల్ నేమ్ నోడ్ రికవరీ అయ్యేంత వరకే. సెకండరీ నేమ్ నోడ్ తో అంత ప్రాజెక్ట్ అంతా చేయడు. నేమ్ నోడ్ రికవరీ అయ్యేంత వరకే సెకండరీ నేమ్ నోడ్ టెంపరీగా యూజ్ చేసుకుంటాడు. అర్థమైందండి? రైట్ రైట్ పాయింట్. ఈ నేమ్ నోడ్ ఉన్న మెటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ 2 ఫైల్స్ లో ఉంటాయని చెప్పాను. ఈ 2 ఫైల్స్ ని సెకండరీ నేమ్ నోడ్ లో తీసుకొని డ్రాగ్ చేసుకున్న తర్వాతనే క్లస్టర్ ని రీస్టార్ట్ చేస్తాడు అనమాట. అర్థమైందా? వాట్ ఆఫ్ పాయింట్ గైస్? హలో. సో దీని గురించి ఒక పీపీటీ ఉంది, పంపిస్తాను మీ మెయిల్కి, అది చూడండి. ఇది ఒకటే మెయిన్ ప్రాబ్లం అండి. HDFS లో MRU1 వర్క్ చేయడం వల్ల ఇది ఒకటే ఇష్యూవే. అందుకే నవేడేస్ MRUT యాన్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, రైట్. సో సీ టుమారో. బిఫోర్ కమింగ్ దట్ క్వశ్చన్ అండి. యా ప్లీజ్ ఆస్క్ దట్. యా అది HBase ఇండిపెండెంట్ API అని అన్నారు కదా, API అంటే ఏంటండి? ఇంటర్ఫేసా? ఇంటర్ఫేస్ దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఫౌండర్ ఇంప్లిమెంట్ చేసిన API లైబ్రరీస్. ఓకే 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 ఓకే. వాట్ ఆఫ్ పాయింట్? యా API అంటే సాఫ్ట్వేర్ అండి, దాంట్లో ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే ఓకే అండి. ఓకే. 2009 వరకు అడూప్ ఆఫ్లైన్ అనాలిసిస్ మీకు చెప్పాను క్లియర్. 2009 ఎండింగ్ లో అపాచీ HBase ఇచ్చిన తర్వాత అపాచీ వాడు సెడ్ వెరీ ప్రౌడ్లీ, అడూప్ నాట్ ఓన్లీ ఆఫ్లైన్ అనాలిసిస్, వీ కెన్ డూ ఆన్లైన్ అనాలిసిస్ ఆల్సో. అర్థమైందా? ఫేస్బుక్, ఈబే ఎన్ని అంత పెద్ద అప్లికేషన్, అంత పెద్ద లార్జ్ డేటాని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ద రీజన్ ఓన్లీ యూజింగ్ అడూప్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ అ స్పెషల్ కాంపోనెంట్ HBase. అర్థమైందా? ఇప్పుడు మన ఇండియా ఆధార్ అప్లికేషన్ ఉందండి. ఇండియా ఆధార్ అప్లికేషన్ మన 29 స్టేట్స్ ఇండియాలో ఉన్నది. 29 స్టేట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ డేటా HDFS లో పెట్టి అప్లికేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిన వెంటనే మన ఆధార్ కార్డ్ మీరు ఎంటర్ చేస్తారు వెబ్ పేజ్ లో, ఇమీడియట్ గా రిజల్ట్స్ వచ్చేస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. అవునా? రైట్. బ్యాక్ అండ్ క్వరీ ఉంటుంది, వేర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఈక్వల్ టు XYZ123 ఉంటుంది. ఆ రికార్డ్ నే వెరిఫై చేస్తుంది. 29 స్టేట్స్ లో ఉన్న అన్ని రికార్డ్స్ వెరిఫై చేయదు, ఆ రికార్డ్ ని వెరిఫై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో హోమ్ పేజ్ వస్తుంది. ఫేస్బుక్ కూడా అంతే కదండి. ఫేస్బుక్ లో ఎంతమంది మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారండి. మీ రికార్డ్ ని వెరిఫై చేసి మీకు హోమ్ పేజ్ వస్తుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. వై? బికాస్ HBase. అర్థమైందా? ఎస్ గైస్. ఫ్లిప్కార్ట్కి వెళ్తాం, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి సెర్చ్ ఆప్షన్ లో వెళ్తాం. నాకు iPhone 6s కొట్టాలంటే iPhone 6s అని టైప్ చేస్తారు సెర్చ్ లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో, నీకు ఓన్లీ iPhone 6s డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే కస్టమర్ అక్కడ ఏ ప్రొడక్ట్ ఎంటర్ చేసినా అదే ప్రొడక్ట్ డిస్ప్లే చేస్తుంది. ర్యాండమ్ గా వెరిఫై అనలైజ్ చేస్తుంది అనమాట. హైవ్ పిగ్ ర్యాండమ్ గా రీడ్ చేయ గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ డేటా సెట్ మొత్తం స్కాన్ చేస్తుంది. అర్థమైందండి? దట్స్ వై MapReduce, హైవ్ పిగ్ ఆర్ ఆఫ్లైన్ అనాలిసిస్. అడుగుతాడు ఇంటర్వ్యూలో, మీరు అడిగినప్పుడు చెప్పాలి వాట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ డన్ అంటాడు. ఎస్, మై ప్రాజెక్ట్ ఆఫ్లైన్ అనాలిసిస్, ఆన్లైన్ చేసాం. అడుగుతాడు ఆఫ్లైన్ అనాలిసిస్ ఎలా చేసావు? హైవ్ పిగ్ MapReduce. ఆన్లైన్ అనాలిసిస్ చేసావు HBase. సింపుల్. సరేనా? డేటా ప్రాజెక్ట్స్ 3 టైప్స్ అండి. ఒకటి ఆఫ్లైన్ అనాలిసిస్, ఒకటి ఆన్లైన్ అనాలిసిస్, ఒకటి స్ట్రీమింగ్. ఈ 3 డేటా అనాలిసిస్. అడూప్ మాత్రం స్ట్రీమింగ్ చేయదు, అడూప్ ఆఫ్లైన్ ఆన్లైన్ చేస్తుంది. స్ట్రీమింగ్ చేయాలంటే స్పార్క్. ఎస్, గాట్ ఇట్ వైష్ణవి? థ్యాంక్ యూ. సీ యూ టుమారో. వీడియోస్ మెయిల్ చేస్తారా? ఎస్ మెయిల్ చేస్తాను. ఓకే సార్, రేపు క్లాస్ అయితే 3 రికార్డ్ ఫైల్స్ ఒకేసారి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ గైస్. సీ యూ టుమారో. బిఫోర్ కమింగ్ టు క్లాస్, లాస్ట్ 3 క్లాసెస్ రివైజ్ చేసుకుని రండి. రైట్?
ఓకే. అండ్ ఎనీ డౌట్స్ వాట్సాప్ చేయండి ఈ లోపల. ఆ నేమ్ నోడ్ ఫెయిల్యూర్ ఎలా రికవర్ చేస్తాడని మా అడ్మిన్ ఒక ఎక్స్పీరియన్స్ పీపీటీలో రాశాడు. ఆ పీపీటీ పంపిస్తాను, మీ పీటీలో చూడండి. ఎనీ డౌట్స్ పింగ్ ఇన్ వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.